హాయ్ అండి, అందరికీ నమస్తే. బొమ్మాస్ కిచెన్‌కు స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ కే ఇలా ఎన్నో పోషకాలతో నిండి ఉన్న జుకినీతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఇది చాలా హెల్తీ అండి. ఇందులో క్యాలరీస్ తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ వెజిటబుల్ అండి. ఈ పచ్చడిని రైస్, దోస, రోటీలకు సూపర్ కాంబినేషన్ అండి. సో ఇంక లేట్ చేయకుండా దీని తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఈ సైజులో లేతగా ఉన్న ఒక జుకినీ తీసుకొని పైన చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ధనియాలు మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. ధనియాలు మంచి సువాసన వస్తున్నప్పుడు తీసి పక్కన ఉంచండి. అదే ప్యాన్లో మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, ఓ ఇంచు అల్లం వేసి కాస్త వేయించండి. తర్వాత ఓ కప్పు పుదీనా, 12 పచ్చిమిర్చి, కారం కాస్త ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకో 2-3 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఆనియన్ కాస్త వేగాక ఓ ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత చిన్నవైతే 2 లేదా మీడియం సైజులో ఉంటే ఒక టమాటోని తీసుకొని కాస్త సాల్ట్ వేసుకొని టమాటా పైన ఉండే తొక్క విడిపోయే వరకు మూత పెట్టి మగ్గించండి. చూడండి, టమాటా ఇలా మగ్గాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి ఉంచుకున్న జుకినీ ముక్కల్ని ప్యాన్లో వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 నిమిషాల పాటు మగ్గనివ్వండి. చూడండి, జుకినీ ఇలా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వండి. తర్వాత మిక్సీ జార్లోకి జీలకర్ర, ధనియాలు, వేయించి తొక్క తీసిన పల్లీలు 1 టేబుల్ స్పూన్, 3 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా మిక్సీ పట్టండి. ఇప్పుడు చల్లార్చుకొని పక్కనుంచుకున్న టమాటో, జుకినీని కూడా వేసి ఓ 2 రెబ్బలు చింతపండు, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల ఆయిల్ హీట్ చేసి అందులో 1 టీ స్పూన్ ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు కలిపి 1 టీ స్పూన్, 2 ఎండుమిర్చి, ఓ రెబ్బ కరివేపాకు. నాకు ఫ్రెష్ కరివేపాకు దొరకదు, అందుకే నేను డ్రై చేసి స్టోర్ చేసుకున్నా. ఇవన్నీ కలిపి వేపుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని పచ్చడిలో కలపండి. అంతేనండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న జుకినీతో పచ్చడి రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బొమ్మాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.